అందరికీ నమస్కారం అండి. ఈరోజు శంకరాచార్య జయంతి సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శంకర జయంతి శుభాకాంక్షలు. భారతీయ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన పరమ గురువు ఆది శంకరాచార్యులు. ఆయన జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలను చిత్ర పరంపర ద్వారా తెలుసుకుందాం. ఇది కేవలం కథే కాదండి, భక్తి మరియు జ్ఞానోదయ మార్గంలో సాగిన ఒక మహోన్నతమైన ప్రయాణం. జ్ఞానోదయ బాల్యం, బ్రహ్మచార దీక్ష. ఈ చిత్రంలో మన శంకరాచార్యుల బాల్యాన్ని చూస్తున్నామండి. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన శంకరులు 5 ఏళ్ల ప్రాయంలోనే ఉపనయనం పొంది బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. పూర్ణానది ఒడ్డున సూర్యోదయ సమయంలో తన తల్లి ఆర్యమాంబ మరియు గురువుల ఆశీర్వాదంతో విద్యను అభ్యసించారు. బాలశంకరులు ఒకరోజు నదీ స్నానం చేస్తుండగా ఒక ముసలి తన కాలిని పట్టుకుంది. అప్పుడు వాళ్ళ అమ్మగారితో, ముసలి నన్ను వదలాలంటే నేను సన్యాసం స్వీకరించాలి, దయచేసి నువ్వు అంగీకరించమ్మా అని అడిగారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, నాయనా నువ్వు సన్యాసం స్వీకరిస్తే ఎలా అని అడిగారు. అప్పుడు శంకరాచార్యులు వాళ్ళ అమ్మగారిని ఒప్పించి సన్యాసాన్ని స్వీకరించారు. 5 ఏళ్ల ప్రాయంలో ఆయన సన్యాసం స్వీకరించారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆయన ముఖంలోని తేజస్సు మరియు ఏకాగ్రత రాబోయే గొప్ప వ్యక్తిత్వానికి సంకేతం. ఆ రోజుల్లో ఆయన వేదాలు వేదాంగాలను ఔపోసన పట్టారు. సన్యాసం స్వీకరించిన తర్వాత శంకరులు ఒకరోజు బీద బ్రాహ్మణుడి ఇంటికి భిక్షాటనకు వెళ్ళారు. ఒక వృద్ధురాలు శంకరుని భక్తితో చూస్తూ నిలబడి ఉంది. ఆ సమయంలో ఆమె ఇంట్లో పెట్టడానికి ఏమీ లేదు. తన పేదరికాన్ని తలుచుకొని బాధపడుతూ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఎండిపోయిన ఉసిరికాయను శంకరుల భిక్షపాత్రలో వేసింది. ఆమె భక్తికి మెచ్చిన శంకరులు అక్కడే లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ కనకదాస స్తోత్రం రచించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇల్లు బంగారు ఉసిరికాయలతో వర్షంతో నిండిపోయింది. ఇది శంకరుల యొక్క కరుణకు మరియు భక్తికి నిదర్శనం. ఆదిశంకరాచార్యులు దేశం 4 దిక్కులు ప్రయాణించి ద్వైతవాదులను, బౌద్ధ పండితులను, జైన పండితులను చర్చల్లో ఓడించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన తర్వాత భారతదేశం నలుమూలలా తిరిగి భారతదేశం 4 చోట్ల పీఠాలని స్థాపించారు. ఆ పీఠాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఈ 4 పీఠాలు సనాతన ధర్మం యొక్క 4 స్తంభాలు. మొదటి పీఠం తూర్పున గోవర్ధన మఠ్ పూరిలో ఉంది. ఋగ్వేదాన్ని అనుసరించి ఇక్కడ పూజలు పునస్కారాలు జరుగుతాయి. అదేవిధంగా పడమర ద్వారకాపీఠం ద్వారకలో ఉంది, సామవేదం అనుసరించి ఉంటుంది. ఉత్తరాన జ్యోతిర్మఠ్ బద్రీనాథ్లో ఉంది, అధర్వణ వేదాన్ని అనుసరించి ఇక్కడ ఉంటుంది. 4వది దక్షిణాన శృంగేరి శారదాపీఠం, శృంగేరిలో ఉంటే యజుర్వేదం అనుసరించి ఉంటుంది. ఈ 4 పీఠాల్లో ఏ ఒక్కటిని దర్శించినా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్స్ రూపంలో. జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉన్న శంకరులు ఒకరోజు అహోబిల క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ గుహలో తపస్సు చేసుకుంటుండగా ఆయనకి నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారు. మీరు చిత్రంలో చూడవచ్చు. భయంకరమైన నరసింహ అవతారంలో ఉన్న స్వామిని మనం చూడవచ్చు. శంకరులు స్వామి పాదాల చెంత భయంతో కాక అమితమైన భక్తితో ప్రార్థిస్తున్నారు. స్వామి అనుగ్రహంతో ఆయనలోని ఆధ్యాత్మిక శక్తి మరింత పెరిగింది. ఈ ఘట్టం భక్తి యొక్క గొప్పతనాన్ని మరియు దైవానుగ్రహాన్ని తెలియజేస్తుంది. ద్వైత్వ అద్వైత వాదం, కామాక్షి దేవితో పాచికలాట. మనం ఒక అరుదైన మరియు తాత్వికమైన దృశ్యాన్ని చూస్తున్నాము. శంకరాచార్యులు మరియు కామాక్షిదేవి పాచికలాట ఆడుతున్నారు. ఇది కేవలం ఆట కాదు, జీవాత్మ మరియు పరమాత్మ మధ్య ఉన్న సంబంధాన్ని చర్చించే ఒక తాత్విక సంవాదం. ద్వైత్వవాదం ప్రకారం జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. శంకర్లు ఆట ఆడుతుండగా కామాక్షిదేవి అద్వైత సత్యాన్ని అంతా ఒకటే గుర్తు చేస్తుంది. వారి వెనుక కొంతమంది శిష్యులు దృశ్యాన్ని నిశ్చేష్లే చూస్తున్నారు. శంకరాచార్యులు దేశవ్యాప్తంగా సాగించిన శాంతి చర్చలకు సంకేతం. యంత్ర ప్రతిష్ట. శంకరాచార్యులు దేశవ్యాప్తంగా అనేక క్షేత్రాలు సందర్శించి అక్కడ యంత్రాలను ప్రతిష్ఠించారు. ఉదాహరణకి మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆలయంలోని గర్భగుడిని చూస్తున్నాము. శంకరాచార్యులు మరియు వారి శిష్యులు మరియు అర్చకుల సమక్షంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ యంత్ర ప్రతిష్ఠ వల్ల తిరుమల క్షేత్రం అత్యంత శక్తివంతంగా మరియు భక్తుల అనుగ్రహాన్ని అందించే క్షేత్రంగా మారిందని నమ్ముతారు. ఇది శంకరాచార్యుల ఆధ్యాత్మిక శక్తికి మరియు లోక కళ్యాణానికి సాక్ష్యం. ధర్మ విచారణ, చండాలుడితో సంవాదం. కాశీలో ఉన్నప్పుడు ఒకరోజు శంకరుడు స్నానం చేసి వస్తుండగా ఒక చండాలుడు వారికి దారికి అడ్డుకు వచ్చాడు. శంకరుడు నది ఒడ్డున చండాలుడిని మరియు ఆయనతో ఉన్న కుక్కలను ఆశ్చర్యంగా మరియు కొంత ఇబ్బందిగా చూస్తున్నారు. శంకరుల శిష్యులు చండాలుడిని దారి తప్పుకోమని చెబుతున్నా ఆయన అద్వైతాన్ని సత్యాన్ని గుర్తు చేస్తూ దారి తప్పుకోవాల్సిన శరీరమా లేక నాలోని ఆత్మనా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నతో శంకరులకు జ్ఞానోదయం కలిగింది. చండాలుడి రూపంలో ఉన్నది పరమేశ్వరుడు అని గ్రహించి ఆయనకు నమస్కరించారు. ఈ ఘట్టం అద్వైతంలోని భేదభావాలకు తావులేదని తెలియజేస్తుంది. శంకరాచార్యులు ఒక వేద పాఠశాలను స్థాపించి ఒక ప్రాచీన శివాలయంలో ప్రశాంతమైన వాతావరణంలో శంకరాచార్యులు మరియు కొంతమంది యువ శిష్యులకు వేదాలు, ధర్మాల్ని బోధిస్తున్నారు.
ఈ చిత్రంలో చూపించినట్లు పులిచెనపై కూర్చొని సాయంత్రం వేళల్లో వేద జ్ఞానాన్ని తర్వాత తరాలకు అందిస్తున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. వారి బోధనలు ద్వారా సనాతన ధర్మం పునరుద్ధరించబడుతుంది. ఆది శంకరాచార్యుల జీవితం మనందరికీ ఒక ఆదర్శం. భక్తి, జ్ఞానం మరియు కర్మల ద్వారా పరమాత్మ చేరుకోవచ్చని ఆయన నిరూపించారు. అద్వైత సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి శాంతి మరియు సఖ్యతను అందించారు. ఈ కథ ద్వారా ఆయన దివ్య చరిత్ర స్మరించుకోవడం మనకు ఎంతో పుణ్యం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. సత్యం ఒక్కటే, జ్ఞానులు దాన్ని అనేక విధాలుగా పిలుస్తారు. అందరికీ మరోమారు శంకర జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మీకు ఏ భాగం నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.